तू घाड़ कम सेंसर మొక్కజొన్న ఉండాలి రాకపోతే హాయ్ గాయ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న మోటార్ మనం రివైండింగ్ అయితే చేసినాం. మీరు చూడొచ్చు, ఇది స్టార్ డెల్టా కనెక్షన్. ఒకసారి రివైండింగ్ అయితే చేసినాం. ఆ పంపు బుష్లు కూడా పోతే బుష్లు కూడా వేయడం అయితే జరిగింది. ఒకసారి బ్యాక్ కెమెరాతో అయితే మీరు మొత్తం కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, దీన్ని మనం ఫిట్ చేసినాక స్టార్టర్ల కనెక్షన్స్ ఏ విధంగా చేయాలి ఏందనేది మొత్తం అయితే ఫీల్డ్ మీద తెలుసుకుందాం. దీనికి సంబంధించి రివైండింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా 2-3 వీడియోస్ అయితే ఉన్నాయి. స్టార్ డెల్టా కనెక్షన్లు ఏ విధంగా చేయాలనేది వైండింగ్ పూర్తి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. అవి అయితే చూడండి. దాని గురించి చూస్తే ఇది మీకైతే అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఇంతవరకు లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. చూస్తూనే ఉండండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హారిజంటల్ 15 HP ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ వాటర్ మోటార్. దీని యొక్క బుష్లు అనేది ఖరాబ్ అయిపోయినాయి. ఈ బుష్లు అయితే కొత్త అయితే వేయించడం అయితే జరిగింది. మనం వీటిలో మనకి బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ 2 బుష్లు అయితే ఉంటాయి. ఇవి 2 కూడాను కొత్త వేయించినాం మనం. ఈ బుష్లు పోవడం వల్ల మనకి వైండింగ్ అయితే కాలిపోయింది. ఇది కొత్త బుష్లు అయితే మనం వేయడం అయితే జరిగింది. అలానే దీని షాఫ్ట్కి సంబంధించి క్లచ్ ప్లేట్ సిట్టింగ్ అలానే థ్రెడ్డింగ్ అనేది కూడా వెనక చెక్కినట్టు థ్రెడ్డింగ్ అని చాబీ సిట్టింగ్ మొత్తం కూడాను ఖరాబ్ అయితే అయిపోయింది. అన్నీ కూడాను కొత్తవి అయితే చేయించడం అయితే జరిగింది. ఇప్పుడైతే దీని ఫిట్టింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం. అలానే ఈ మోటార్ రివైండింగ్కి వచ్చినట్లయితే దీని యొక్క డేటా అనేది పక్కనైతే ప్రొవైడ్ చేస్తాం. మీరైతే చూడండి. ఈ మోటార్ ఫిట్టింగ్లో భాగంగా దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అయితే మనం తెచ్చుకున్నాం. ఇది స్టార్ డెల్టా కనెక్షన్ కాబట్టి 2 కేబుల్స్ అయితే కొట్టినాం. A1లు అలానే A2లు. A1లకి ఒక టేప్ అయితే వేసినాం. అలానే A2లకు వచ్చేసి 2 టేపులు అయితే వేసినాం. ఎందుకంటే మనం ఫిట్టింగ్ చేసినాక ఏ కేబుల్ ఏంది అనేది తెలుసుకోవడం కోసం ఈ టేప్స్ అయితే వేసినాం అన్నమాట. అలానే మోటార్ యొక్క స్టేటర్ అయితే మనం చూడొచ్చు ఎంత వెడల్పు ఉందో. దగ్గర మన తొడబట్టే అంత వెడల్పు అయితే ఉన్నది. దీని యొక్క వైండింగ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. దీన్ని ఎక్కించే క్రమంలో మనం ఈ మోటార్కి వైండింగ్కి పేపరు ఆ విధంగా ఎందుకు పెట్టినామంటే ఈ చిప్పలు అనేటివి మనం ఎక్కించేటప్పుడు వైండింగ్కి ఏమన్నా తగిలితే పైన ఎనామిల్ ఏమన్నా పోతుందే ఉద్దేశం మీద ఈ తెల్ల పేపర్ అయితే పెట్టడం జరిగింది మనం, ఈ క్లాస్ పేపరు. ఎందుకంటే పేపరు ఉండడం వల్ల మనకి వైండింగ్ అయితే ఈ చిప్పలు అయితే తగలవు అని చెప్పుకోవచ్చు. చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు. వైర్ అయితే బాడీ షాక్ అయితే రాదు ఎట్టి పరిస్థితులు కూడా. వైండింగ్ కూడా డ్యామేజ్ అయితే కాదని చెప్పుకోవచ్చు. నార్మల్ చిన్న వాటికి అయితేనేమో అవసరం లేదు పేపర్లు పెట్టకున్నా, కానీ ఇది పెద్ద వైండింగ్ కాబట్టి ఆ మాత్రం అయితే మినిమం మన వైండింగ్ అయితే బయటకు వస్తుంది కాబట్టి పేపర్లు అయితే తప్పనిసరిగా అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం చిప్పలు అయితే కూర్చోబెట్టినాం. ఈ బుల్లెట్లు కూడా మనం మొత్తం కూడాను టైట్ అయితే వేస్తున్నాం. మీరు చూడొచ్చు. ఇందులో పోసిన వాటర్ అనేటివి మనకి బయటికి రాకుండా ఉండడం కోసం గ్రీజ్ అనేది ఈ చిప్పలకి మొత్తం చుట్టూ కూడాను రాసి మనం ఈ ఫుల్ టైట్ అయితే వేస్తున్నాం. వాటర్ అయితే ఇలా పోసినా బయటికి అయితే రాకుండా ఉండడం కోసం అనేసి. మోటార్ అనేది చాలా హెవీ అయితే ఉన్నది. మనం
ఫిట్టింగ్లో భాగంగా నట్లు టైట్ చేసే క్రమంలో అటు ఇటు తిప్పేటప్పుడు కూడా అసలు ఏమాత్రం కూడా జరుగుతలేదు. దీన్ని పట్టుకపోయేటప్పుడు ఉంటుంది మనకి పెద్ద టాస్క్. బ్యాక్ సైడు క్లచ్ ప్లేట్ ఇది మీరు చూడవచ్చు. ఈ క్లచ్ ప్లేట్ వచ్చేసి కార్బన్ అన్నమాట. రన్నింగ్లో ఇది మనకి ముందుకి వెనకైతే గుద్దుకుంటుంది. దానికి గ్రీజ్ రాస్తున్నాం మీరు చూడవచ్చు. అది కౌంటర్ బుష్ అనమాట. ఆ కౌంటర్ బుష్కి ఈ కార్బన్ క్లచ్ ప్లేట్ అనేది తగులుతుంది. అలానే దీని బ్యాక్ సైడ్ ఇంకొక క్లచ్ మన కౌంటర్ బుష్ అయితే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తా. మనకు ఫ్రీగా ఉండడం కోసం అనేసి ఈ కార్బన్ క్లచ్ ప్లేటు ఫ్రీగా తిరగడం కోసం ఈ గ్రీజ్ అయితే రాస్తున్నాం మీరు చూడవచ్చు. ఓకే, అలానే చాబీ కూడా దాంట్లో కూర్చోబెట్టి ఆ చాబీ కూర్చున్న దాంట్లో మన కరెక్ట్గా ఈ కార్బన్ క్లచ్ ప్లేట్ అనేది కూర్చోబెడితే ఈ క్లచ్ ప్లేట్ అయితే ఇటు కూడా జరగదని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ క్లచ్ ప్లేటు ఈ విధంగా మనం కూర్చోబెట్టి పర్ఫెక్ట్గా అయితే ఎక్కదు. మనం దాని అలాంటప్పుడు ఇలాంటి చెక్క వాటితోటి గుద్దాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇనుప వాటితోటి సుత్తతోటి కొట్టినట్లయితే ఈ క్లచ్ ప్లేట్ అనేది పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా చెక్క వాటితోటే మనం దీన్ని హ్యాండిల్ చేయాల్సి అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చెక్కినట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ క్లచ్ ప్లేట్ అనేది రన్నింగ్లో ఊసిపోకుండా ఉండడం కోసం ఈ చెక్కినట్టు చాలా ఇంపార్టెంట్. దీనికి మనం డబల్ చెక్కినట్టు కూడా వేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఒకటి వేస్తున్నాం. ఓకే, ఆ చాబీ అలానే షాఫ్ట్కి మధ్యలో ఈ చెక్కినట్టు అయితే మనం ఫిట్ చేస్తున్నాం క్లచ్ ప్లేట్కి. ఓకే, ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. బ్యాక్ సైడ్ ఇంకో చెక్కినట్టు ఇంకోటి కూడా మనం డబల్ చెక్కినట్టు అయితే వేసేసినాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం క్లచ్ ప్లేట్ కూడా ఫిట్టింగ్ అయితే చేసేసినాం. ఈ క్లచ్ ప్లేట్ బ్యాక్ సైడ్ ఈ చిప్ అయితే వస్తుంది అనమాట. దీనికి కూడా ఒక కౌంటర్ బుష్ అయితే ఉంది మీరు చూడొచ్చు. అంటే కౌంటర్ ఇది, దీనికి బుష్ ఉండదు కానీ ఓన్లీ కౌంటర్. దీనికి కార్బన్ ప్లేట్ అనేది ఊకే మనకి రన్నింగ్లో వెనక్కి ముద్దుకి గుద్దుకుంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, స్మూత్ ఉండడం కోసం గ్రీజ్ అయితే రాస్తున్నాం. గ్రీజ్ రాసేసి మనం ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. వాటరు బయటికి రాకుండా ఉండడం కోసం గ్రీజ్ అయితే రాసినాం చుట్టూ కూడాను. ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. దీన్ని కూడా యాస్టిజ్ ఇందాకలా అవి ఏ విధంగా చేసినాం ఇది కూడా అదే విధంగా ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. ఓకే, ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఈ మోటార్ ఫిట్టింగ్ అంతా కూడాను. ఓకే, వాటర్ అయితే మనం ఇక్కడ ఫిల్లింగ్ అయితే చేస్తున్నాం మీరు చూడొచ్చు. వాటర్ ఫిల్లింగ్ అంతా చేసేసి ఈ కేబుల్ ఉన్నాయి కదా, కేబుల్ బాడీ షార్ట్ అనేది మనం మల్టీమీటర్ ద్వారా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చెక్ చేసేసుకుని అంతా ఓకే ఉన్నప్పుడు మోటార్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసేయచ్చు. ఓకే, ఫైనల్గా అయితే మనం మోటార్ని కూడా ఇక్కడికైతే తీసుకొచ్చిన అంత పర్ఫెక్ట్గా ఓకే ఉంది. ఈ ఏట్ల అనేది మనం మోటార్ అయితే దింపాల్సి అయితే ఉంటుంది అనమాట. మనం ఎన్ని నీళ్ళు లాగినా కానీ వడవు అని చెప్పుకోవచ్చు. ఏట్లో అయితే బాయిలు అయితే మనకి తొందరగా నీళ్ళు అయితే అయిపోతాయి, ఒక గంట సేపట్లోనే. ఈ కేబుల్ అయితే మనం స్టార్ వెల్డర్ కాబట్టి మనం A1లు B1లు అయితే సెలెక్ట్ చేసుకొని ఇది టూల్ ఉన్నాయి అది చూసారా మీరు. ఈ టూలకి మనం టూల్ అయితే A2 B2 C2 అయితే కలుపుతాను. దీనికి వచ్చేసేమో మళ్ళీ 1లు వేరే కేబుల్ ఉన్నాయి. అది నేను మోటార్లో నీళ్ళు పోతానా. మిత్రులారా లైక్ కొట్టండి. ఇది మన తెలంగాణలో ఓన్లీ బయ్యారం మండలంలో ఒకటే ఉంది ఇది. మళ్ళీ ఇంకోటి మన జగ్గుతండలో ఒకటే ఉంది, మొదటిది ఇది. నెక్స్ట్ ఖమ్మం అవతల వైరా దగ్గర ఒకటి చూసిన నేను. దీని సెమాన్లు కొద్దిగా తొందరగా మాకు అందించాలని. ఫైనల్గా అయితే మనం కేబుల్ జాయింట్ అలానే పైన ఎల్బెండ్ కూడా ఫిట్టింగ్ అయితే చేసేసినాం. ఇది దింపడానికి మనం తాళ్ళతోటి అయితే దింపాల్సి అయితే ఉంటుంది. లోపల అన్ని రాళ్ళు ఉన్నాయి కాబట్టి దింపేటప్పుడు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం నీళ్ళ వరకు అయితే దింపేసేసినాం.
ఒకసారి అయితే స్టార్టర్ ప్యానల్ కాడికి అయితే పోయి చూద్దాం. గైస్ మొత్తానికి అయితే మోటార్ అయితే ఫిట్ చేసినాం అక్కడ. ఇప్పుడైతే మనం ప్యానల్కి అయితే చూద్దాం. ప్యానల్కి ఒకసారి చూపిద్దాం ఫ్రెండ్స్. ఆ ప్యానల్ అయితే ఇది మీరు చూడొచ్చు. దీని యొక్క కేబుల్ ఇదంతా కూడాను. ఈ కేబుల్లో 2 కేబుల్స్, ఒక కేబుల్ A1లు, ఒక కేబుల్ A2లు. ఇక్కడ స్టార్టర్లు వచ్చేసరికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ వర్క్ అయినా మనం ఫీజులు అయితే పీక్కొని వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఏమో మనం టూల సెక్షన్ అనమాట. ఆల్రెడీ కనెక్షన్ అయితే చేసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదేమో ఏలు 1లు ఇవి. ఒకసారి వీటిని కూడా కనెక్షన్ అయితే చేద్దాం. ఓకే, ఇదైతే మనం దీంట్లో A1, B1, C1, రెడ్ A1, ఎల్లో B1, సి వచ్చేసి C1 వచ్చేసి బ్లూ. అయితే మనం ఫస్ట్ A1 పెడదాం. ఓకే, A1 C2 ఇక్కడ మీరు చూడొచ్చు. C2 అన్నమాట. ఇది C2 కనెక్షన్ చేసినాం. తర్వాత B1, ఓకే, B1 మనకి A2, తర్వాత C1 B2. ఓకే, ఈ విధంగా మనం నార్మల్గా అయితే 3 HP 5 HP వీటన్ని 7.5 వీటన్నిటికి మనం మోటార్లోనే స్టార్ కనెక్షన్ అయితే చేస్తాం అనమాట. కానీ దీనికి వచ్చేసి ఈ ప్యానల్లో ఈ స్టార్టర్లు వచ్చేసి మనకి స్టార్ కనెక్షన్ దీంట్లో అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం స్టార్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. A1 C2, B1 A2, C1 B2 ఈ విధంగా మనం కనెక్షన్ అయితే ఇచ్చినాం. ఒకసారి అయితే మోటార్ అయితే వేద్దాం. మోటార్ వేసి ఒకసారి చెకింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫ్యూజులు అయితే పెడదాం. ఫ్యూజులు పెట్టి ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే, ఒకసారి మోటార్ అయితే ఆన్ అయితే చేద్దాం. ఆన్ చేసి అయితే చూద్దాం. ఇదే మొక్కజొన్న ఉండాలి. రాకపోతే ఫీజులు కూడా మీకు ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మోటార్ చాలా పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది. ఈ మోటార్ని కూడా పైప్ లైన్కి అయితే మనం జాయింట్ అయితే చేసేసి మోటార్ అయితే ఆన్ చేసేసినాం. మోటార్ కూడా నడుస్తుంది, వాటర్ కూడా పోస్తుంది. ఈ పైప్ లైన్ అయితే దగ్గర మనకి ఒక 500 మీటర్లు అయితే ఉన్నది. 1/2 కిలోమీటర్ దానిక అండర్ గ్రౌండ్లో మనకి సిమెంట్ పైపులు అయితే ఉన్నాయి అన్నమాట, ఓల్డ్ది కాబట్టి. చాలా దూరంలో అయితే ఈ బోధ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే నీళ్ళు అయితే పోస్తుంది. అక్కడి నుంచి ఏట్ల నుంచి వెళ్ళి మనకి ఇక్కడ దానికైతే నీళ్ళు అయితే పోస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళి కూడాను ఈ పైప్ లైన్ ద్వారా మనకి అన్ని పొలాలకైతే కాలువ ద్వారా డిస్పస్ అయితే అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు, పైపు నిండా అయితే నీళ్ళు అయితే పోస్తుంది. మినిమం 15 HP అంటే ఆ మాత్రం ఉంటుంది కాబట్టి వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వాటర్ కూడా కాలువ నిండా అయితే పోస్తుంది, ఎక్కడ కూడా ప్రెజర్ అయితే కాంప్రమైజ్ కాకుండా. ఒకసారి అయితే మీరు చూడవచ్చు ఇదంతా కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో మొత్తం అయితే మీరు చూసారు. మనం ఏ విధంగా చేసినాం ఏంది ప్రాసెస్ అంతా కూడాను. ఆ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పినా